గ్రూప్ 2 నోటిఫికేషన్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. 1000 పోస్టులు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ లేదని, సీఎం కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందని అంటున్నారు స్టూడెంట్స్. ఏడాదిగా బాగా ప్రిపేర్ అవుతున్నామని, ఉద్యోగాల సంఖ్యను పెంచడంతో మరింత ఉత్సాహంతో ప్రిపేర్ అవుతామని చెప్తున్నారు. గ్రూప్ 2తో పాటు మిగతా నోటిఫికేషన్స్ కూడా త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడిన తర్వాత 1000కి పైగా ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు చాలా అండగా నిలుస్తుందని మేము భావిస్తున్నాం. నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులకి ఒక తీపి కబురుగా మేము భావిస్తున్నాం. స్వరాష్ట్రంలో ఇన్నిగానం పోస్టులు పడతాయని మేము ఏ రోజు అనుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇన్ని 1000కి పైగా పోస్టుల ద్వారా నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం ఒక ప్రత్యేక తీపి కబురును అందించిందని మేము భావిస్తున్నాం. యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్స్ ఎగ్జామ్స్ ప్రతి క్యాలెండర్ వైజ్గా ఉంటాయి కదా, అదేవిధంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే ఎగ్జామ్లు కూడా ఇయర్ వైజ్గా ఉండాలని మా యొక్క విన్నపం. ఎందుకంటే 2012లో జరిగింది, మళ్ళీ ఇంతవరకు జరగలేదు. ఒకసారి మిస్ అయిన ఎగ్జామ్ మళ్ళీ రాయాలంటే విద్యార్థికి 4-5 సంవత్సరాలు పడుతుంది. కావున ప్రతి ఇయర్ నిర్వహించాలని మా యొక్క కోరిక. అండ్ ఈ పోస్టులు వేసినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయము. దాంతోపాటుగా గ్రూప్ 2 అని కాకుండా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ గురుకులాలు కానీ అదే టీచర్స్ పర్యవేక్షణ పోస్టులు ఏవైతే ఉన్నాయో డిఓ పోస్టులు, ఎంఈఓ పోస్టులు, జేఎల్డిఎల్ అన్నీ కూడా తత్సారం చేయకుండా వెంటనే విడుదల చేయాలి. ఇక ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం అనేది అది జోన్ల విషయంలో సంబంధం లేకుండా దాన్ని తత్సారం చేయకుండా కొంచెం లేట్ చేయకుండా తొందరగా విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి గవర్నమెంట్ ముందుగా విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. దాని తర్వాత ఇదే విధంగా మిగతా అన్ని పోస్టులు కూడా తొందరగా వేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతా ఉన్నాము. గత 3 సంవత్సరాల నుంచి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. అనుకున్న టైంలో ఇన్ని ఎక్కువ పోస్టులు వేసేసి 280 డిప్యూటీ తహసీల్దార్లు వేసేసి నిరుద్యోగుల ఎదురుచూపుని తీర్చేశారనమాట. ఇదే గ్రూప్ 2 కాకుండా అన్ని రకాల నిరుద్యోగులు ఎస్ఐ అయితేంది, కానిస్టేబుల్ అయితేంది, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో వేసేసి నిరుద్యోగుల కళల్ని సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నా పేరు రమేష్. ఇక కేసీఆర్ ప్రభుత్వము ఈ 1000 పోస్టులు పైగా వేయడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయము. ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా ఇంత మొత్తంలో ఎక్కువ పోస్టులు ఎప్పుడు వేయలేదు. ఇది చాలా వరకు నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు, అలాగే ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విద్యార్థుల తరపు నుంచి, ఉస్మానియా విద్యార్థుల తరపు నుంచి కోరుతున్నాను. నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాను. అదేవిధంగా గ్రూప్ 2కి గత కొన్ని సంవత్సరాలుగా నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఆ గ్రూప్ 2 పాటు ఎస్ఐ నోటిఫికేషన్ ముందర వచ్చింది కాబట్టి ఎస్ఐ ప్రిపేర్ అయినా. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 2 వచ్చింది కాబట్టి ఆ గ్రూప్ 2 గత రాష్ట్రంలో ఎన్నడూ కూడా గ్రూప్ 2 పోస్టులు అనేది ఇన్ని పడలేదు. ఈరోజు కేసీఆర్ వేసింది కాబట్టి కేసీఆర్కి మేము ఓయూ విద్యార్థులుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ 1000కి పైన గ్రూప్ 2 పోస్టులు విడుదల చేయడాన్ని ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఇన్ని గ్రూప్ 2 పోస్టులు పడ్డ దాఖలు లేవు. సీఎం కేసీఆర్ గారు సమగ్రంగా దాని మీద పరిశోధన చేసి ఎక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ రంగాల్లో ఖాళీ అని చెప్పేసి మొత్తం పరిశోధన చేసి 1000కి పైగా గ్రూప్ 2 పోస్టులు విడుదల చేయడాన్ని ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకానికి సీఎం కేసీఆర్ గారు అందించిన తీపి కబురుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ విద్యార్థి లోకం బంగారు తెలంగాణ నిర్మాణంలో ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుంది. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంకా టీచర్ రంగంలో ఇలా ఎస్ఐ పోస్టులు పడ్డాయి, కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి, కానీ టీచర్ పోస్టులు కూడా ఇంకేవలేరు కాబట్టి లేట్ చేయకుండా డిఎస్సి ద్వారా ఏదైతే, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక విద్యార్థులు డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ ఎక్కువ ప్రిపేర్ అవుతారు కాబట్టి డిఎస్సి పోస్టులు కూడా తొందరగా ఫిలప్ చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ నుంచి, నిరుద్యోగ లోకం నుంచి, విద్యార్థి లోకం నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో 1032 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చినందుకు గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. కాకుండా ఏంటంటే డిఎస్సితో పాటు గురుకులాలు, ఇదే విధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా వేయడం వల్ల అనేక మంది అభ్యర్థులు కూడా లాభపడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ వేయడం సంతోషమే, కాకుంటే మిగతా వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని తొందరగా విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోస్టులు అంటే పర్లేదు, ఇంకా తెలంగాణ వచ్చేసింది కాబట్టి డిస్టిక్లు విడిపోయాక ఇంకా ఉంటాయి, మళ్ళీ వేస్తారని చెప్పి గవర్నమెంట్ మీద నమ్మకం కూడా ఉంది. వేస్తారు కూడా, పక్కా వేస్తారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ వచ్చినాక జనాలకి అండ్ స్టూడెంట్స్ కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా వేస్తారు. ఇవ్వాలని కోరుకుంటున్నాం. వేస్తే కూడా మా దగ్గర నిరుద్యోగులు ఖచ్చితంగా ఏదో చిన్నపాటి జాబ్, పెద్ద జాబ్ కొట్టుకొని భవిష్యత్తులో అట్లాంటి ఇంకా మంచి మంచి పనులు చేయడం మేము కూడా ముందుకు వస్తాం.
మామూలుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గంట చక్రపాణి నియమించడం ఒక పెద్ద నిరుద్యోగులు పెద్ద వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ ఆయన మీద నమ్మకం, ఆయన నిజాయితీ. లాస్ట్ టైం పోస్ట్పోన్ చేయాలని మేము కోరుకున్నా కానీ అంటే నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈసారి అంటే కొంచెం చదువుకునేదానికి 2-3 months టైం ఇచ్చి ఇప్పుడు నిర్వహించడం మేము చాలా లక్కీగా భావిస్తున్నాం. దాదాపు ఇప్పుడున్న పోస్టులు అనేది 1023 దాదాపు ఎగ్జిక్యూటివ్ పోస్టులే కాబట్టి ఇంత భారీగా నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాలేదు. ఉన్నది కాబట్టి మేము 1000 పైగా పోస్టులు వేయడం అనేది సంతోషకరమైన విషయమే. కాకపోతే ఇందులో గ్రూప్ 2లో ఇంటర్వ్యూ అనే విధానాన్ని తీసేస్తే కొద్దిగా నిరుద్యోగులకు అల్పసంఖ్యాక వర్గాల వారికి అందరికీ న్యాయం జరుగుతుంది. టాలెంట్కి సంబంధించిన ఎగ్జామే కాబట్టి ఇందులో ఇంటర్వ్యూ తీసేస్తే బాగుంటుంది, అందరికీ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. గ్రూప్ 2 తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటిసారి 439 పోస్టులు వేసినందుకు విద్యార్థి చాలా నిరాశ చెందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత దాన్ని పోస్టులు 530 పోస్టులు యాడ్ చేయడం, అదేవిధంగా చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున పోస్టులు ఎప్పుడు విడుదల చేయలేదు. అదేవిధంగా దాన్ని గ్రూప్ 2 నుంచి గ్రూప్ 3 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ వేరు చేసి ఈ 1000 పైగా పోస్టులు ఇవ్వడం మాత్రం మా అందరికీ చాలా హర్షణీయంగా ఉంది. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ రెండు కలిపినా కూడా 500-600 పోస్టులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 1000 పైగా పోస్టులు ఉండడం వల్ల విద్యార్థుల్లో చాలామంది ఆనందంగా ఉంది. మాకు లేట్ అయినా పర్లేదు, పోస్టులు ఎక్కువ ఉన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. 2 years నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. ఒక 1032 పోస్టులు వేయడం కేసీఆర్కు వాట్సాప్ చెప్పాలండి. ఎందుకంటే ఇన్ని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇన్ని పోస్టులు ఎప్పుడు వేయలే, కానీ ఇప్పుడు వేయడం మేము బాగా స్వాగతిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మినిమం ఒక 20 నుంచి 30 పోస్టులు మాత్రం ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రం ఈజీగా వస్తాయి. చాలామంది సీరియస్గా చదువుతున్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం చాలా నిరుద్యోగుల్లో చాలా ఆనందం వ్యక్తం అవుతుంది. ఈ 1000 పోస్టులు రావడం చాలా అందరిలో ఆశాభాగం, చాలా అదృష్టవంతులు. కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం చాలా కేసీఆర్ సార్కి చాలా సంతోషం. ఇది కాకుండా మా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఓయూలో ప్రతి జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టు వేయాలని మనం కోరుకుంటున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 2 పోస్టులు 1000 పైన అంటే చాలా ఎక్కువ. ఇంతకుముందు పోల్చుకున్నప్పుడు ఎప్పుడైనా అన్నీ వేయకపోయేది. టీఎస్పీఎస్సీ వాళ్ళైనా ఎవరైనా ఎక్కువ పోస్టులు వేశారు ఓకే, కానీ కాకపోతే దీనికి తోడుగా గ్రూప్ 3 పోస్టులు కూడా ఒక 1500-2000 పోస్టులు వేస్తే ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్, కాకపోతే 4th పేపర్ ఒకటే డిఫరెంట్ కాబట్టి ఇందులో రానోళ్ళు అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 3 కూడా పోస్టులు వేస్తే బాగుంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు డిస్టిక్లో కొత్తగా ఏర్పడుతున్నాయి. అందులో దాదాపు ఒక 25,000 పోస్టులు కొత్తగా యాడ్ అవుతున్నాయి అంటున్నారు. వాటిని కూడా తొందరగా వేస్తే ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్లో ఒక్కొక్కరు 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా. దీనివల్ల ఏంటంటే ఒక చిన్న పోస్టులు వేసినా కూడా ఒక గ్రూప్ 2 కాకపోతే గ్రూప్ 3 తర్వాత ఈ డిస్టిక్ లెవెల్లో ఉన్న 25,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫిలప్ చేస్తే బాగుంటుంది. అలాగే గురుకులంలో ఉన్న పోస్టులు కూడా రిలీజ్ చేసి డిఎస్ కూడా కండక్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నా పేరు దేవలపల్లి పరశురాములు, ఇక్కడ LLB చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 2 నోటిఫికేషన్ భారీ స్థాయిలో వేయడం జరిగింది. అదేవిధంగా అనుకున్న సకాలంలో పరీక్ష నిర్వహించి నిరుద్యోగులలో ఇంతగానం భారీ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు రావడం ఇదే మొదటిసారి అని అంటారు చాలామంది. అంటే నేను కూడా లేదు కానీ చాలామంది అంటారు. నేను కూడా ఈ 2-3 సంవత్సరాలుగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఇది మాత్రం మా నిరుద్యోగులకు చాలా సంతోషదాయకమైన విషయం.